వ్యవసాయం అనేది పంచెలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్టులు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవటం కూడా మనకు పట్టట్లేదు. అది రోజు పేపర్లో ఒక మామూలు న్యూస్ అయిపోయింది. ఒక రైతు చనిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకి తెలియట్లేదు. పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్ళు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇదిలాగే ఉంటే రేపు మీరు సంపాదించి మీ పిల్లలకిచ్చే ఆస్తి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవు. 2 సంవత్సరాలకోసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్ళీ మళ్ళీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి రైతు మనం ఒకటేలా అవుతాం సార్. ఇప్పటికే మన జనరేషన్కి వ్యవసాయం ఏంటో తెలియదు. ఇంకా రాబోయే జనరేషన్స్కి వ్యవసాయం అనేది హిస్టరీ బుక్స్లో మిగిలిపోతుంది. రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరిది నాతో సహా.